Welcome back to my channel Study Purpose. హలో ఫ్రెండ్స్, ఇండియన్ జీడీసీ పోస్ట్ అనేది ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఫస్ట్ ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి డెస్క్టాప్ సైట్ని ఆన్ చేశాక ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in అని సెర్చ్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీ డీటెయిల్స్ అనేవి ఇందులో ఇవ్వాలన్నమాట. మీరు జెండర్ ఇంకా మన ఆధార్ కార్డ్ ఇవన్నీ ఫిల్ చేశాక మనకి ఫోన్కి అనేది ఒక ఓటీపీ అనేది ఇస్తారు. సో మన ఫస్ట్ జనరల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇందులో మన నేమ్, మన ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మన జెండర్ ఇవన్నీ ఉంటాయి, స్టేట్ ఇవన్నీ ఫిల్ చేశాక నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ నోన్ అనే దగ్గర మనకి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవి 3 ఫేమస్ అండ్ సింపుల్ లాంగ్వేజెస్ కదా. సో ఈ 3 లాంగ్వేజెస్ అనేది ఇలా సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇది ఫస్ట్ ఫామ్ అనమాట, ఫస్ట్ పేపర్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇది మీరు ఇలా అప్లై చేయాలి. అండ్ మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇలా చేయాలన్నమాట. ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా. మనం ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్, లేదంటే నో అని పెట్టే మన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఒక పేపర్లో మన నేమ్, మన ఫాదర్ నేమ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఫోన్ నెంబర్స్, ఆధార్ కార్డు, ఇంకా మన డీటెయిల్స్ ఇచ్చినవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఈ విధంగా ఫైనల్ పేజ్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ పేజ్ అనేది మనం ఫిల్ చేశాక అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసేసుకొని మనం ఓకే అనేది చేసుకోవాలి. ఈ డిక్లరేషన్ అనేది ఓకే చేసేసుకొని ఓకే చేయాలి. సో ఇది చేశాక మనకి ఫోన్కి ఒక నెంబర్ వస్తుంది అండ్ మనకు అప్లికేషన్ ఫామ్ నెంబర్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ రెడ్ కలర్లో ఉన్న నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్. అది మనం సపరేట్గా ఒక దగ్గర నోట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఫోన్కి వస్తుంది, ఒక్కొక్కసారి ఫోన్కి రాదు. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం పక్కకి రాసుకోవాలి. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చాక మనకి అప్లికేషన్ నెంబర్తో పాటు అండ్ మనం ఏ స్టేట్లో అయితే, ఏ రీజన్లో అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఏరియల్ రీజన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఓటీపీ కూడా వస్తుంది, దాన్ని మనం ఎంటర్ చేసుకొని ఈ విధంగా అయితే లాగిన్ అయ్యి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేశాక మనకి మన ఇందాక డీటెయిల్స్ ఫిల్ చేసాం కదా, ఆ విధంగా మనం ఏమేమైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అనేవి మొత్తం పడతాయి. తర్వాత ఇది ఏంటంటే మనకి 10th మెయిన్గా 10/10 మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేస్తే ఈ జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో ఇందాక మనం ఎడిట్ చేసినవి కొన్ని మాత్రమే పడతాయి అండ్ మిగతావి మొత్తం పూర్తిగా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ అనేది మనమే చూస్ చేసుకొని ఫిల్ చేయాలి. తర్వాత అప్లికేషన్ లాస్ట్కి ప్రింట్అవుట్ చేసుకోవచ్చు, లేదంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా మన ఫోన్లో సేవ్ అనేది చేసుకోవాలి. డ్రైవ్ మోడ్లో, డెస్క్టాప్లో ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మన అడ్రస్ అనేది అడిగారు, అది నేను ఫిల్ చేస్తున్నా. ఇంకా మీరు ఇది పెట్టుకునే ముందు ఎలా అంటే మనకి దగ్గరగా ఉండే ఏరియాస్ అనేవి దగ్గరగా పెట్టుకోండి. అంటే మనకి చిన్న చిన్న ఊర్లు ఏవైతే ఉన్నాయో అవి పెట్టేసుకున్న తర్వాత కొంచెం దూరంగా ఉండేవి తర్వాత పెట్టుకోండి. ఫస్ట్ మనం ఏ కేటగిరీ వాళ్ళమైతే ఎక్కువ ఏ ఊర్లో ఉన్నాయో అవి చూసుకొని పెట్టుకుంటే ఈజీగా ఈ జాబ్ అనేది తీసుకోవచ్చు. అండ్ 10th కంపల్సరీ మెరిట్ అనేది ఉండాలి. మెరిట్ అని లేకపోతే ఇది అప్లై చేసి కూడా వేస్టే, మీ మనీ కూడా వేస్ట్ అవుతాయి. అండ్ కింద ఇన్ఫర్మేషన్లో మనము ఏ బోర్డులో అయితే చదువుకున్నామో, అంటే ఆంధ్ర బోర్డా, సెకండరీ స్కూలా, అది సెలెక్ట్ చేసుకొని మన 10th మార్క్స్ అనేవి కంపల్సరీ ఫిల్ చేయాలి. 10th మార్క్స్తోనే ఈ జాబ్ అనేది లింకప్ అయి ఉంటుంది. అండ్ అది మీరు చూసుకోండి, ఏ బోర్డ్కి సంబంధించిన వాళ్ళైతే ఆ బోర్డ్కి పెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విత్ 5 సబ్జెక్ట్స్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విత్ 6 సబ్జెక్ట్స్ ఇలా ఉన్నాయి. ఇవన్నీ మీరు చదువుకొని మీరు ఇందులో దేనికి వర్తిస్తారో దానికి ఫిలప్ చేసుకోండి. ఇదంతా ప్రాసెస్ ఫిల్ చేశాక సక్సెస్ఫుల్గా ఫోన్కి అనేది మెసేజ్ వస్తుంది. సో అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ మీరు చూసేసుకుంటే, సేవ్ చేసుకుంటే అయిపోయినట్లే.